Hi guys, welcome to my channel Hamid Dude. And welcome to the episode 2 of OK Dharmasthalam trip. సో గైజ్ అట్లే మేము రూమ్ అంతా ఖాళీ చేసుకొని డైరెక్ట్ కేక్ అని బస్ ఎక్కుతామని చూస్తుంది. సో బస్ అంతా ఫుల్ రష్. దానికి ఒక కార్ మాట్లాడితే జీపు అండ్ 600 అంటే ఒక పర్సన్ 200 అంటే సరే కదా ఏం చేయదు పోనే పోవాలనేసి ఇప్పుడు ఓకేకి ఇప్పుడు మేము జీప్లా పోతాము. Thank you, uncle. థ్యాంక్స్ అంకల్. గైస్ మేము బస్లో రావాలనుకుంటున్నాం. కాలా చిన్న బ్యాగ్ ఓకే థ్యాంక్స్ అంకల్. అంకల్ సో గైస్ యాక్చువల్ బస్లో రావాలనుకుంటున్నాం. అది అంటే కూడా తెలియదు. బస్ అంతా ఫుల్ రష్ ఉంటుంది. సో గైస్ మాకు తెలిసిన ఒంట్లో దీంట్లో వచ్చిండేది ఇప్పుడు ఫస్ట్ అది కాలే బస్సులో ఏం ఇదంతా వేసేది పయ్యేదైతేనే అయ్యో అంకల్ మాకు తెలిసిండే వాళ్ళది ఇదే రూమ్. వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఫస్ట్ ఏం చేస్తారు పోస్ట్ చేస్తున్నాను కదా 202 రా. అది 202 లాస్ట్ 210 ఉంది. సో గైస్ ఫైనల్ రూమ్. So guys, ఇదే మా రూమ్. ఏసీ కూడా ఉంది. వావ్ సూపర్ రూమ్. రూమ్ అయితే చక్కగా ఉంది. బట్ ఒకటి తక్కువ అయింది. అదేమంటే టీవీ లేదు. మేము ఇంకా టీవీ ఉందేమో అనుకొని చూసినాయి. అదిలే. అండ్ బెడ్ పర్వాలేదు గజలు అంటే ఆ సాకెట్లో మా వేసుకుంటే ఈ సాకెట్లో వేసుకుంటాను. ఛార్జింగ్ సాకెట్ సెట్ అయిపోతుంది. అండ్ గైజ్ ఇప్పుడు ఫస్ట్ టైం కొంచెం తినేదంటే టీ కాఫీ తాగేసి పోయేదంతే. పుస్తకాలు ఇక్కడ అంతా ఉంది. ఫస్ట్ మనం బెడ్ చెక్ చేసుకోవాలి క్వాలిటీ ఎంత అమ్మా.
సో గైస్ ఇది వచ్చేసి ఏమది పేరేమి దీని పేరు శేషనాగ ఆశ్రయ. సో గైస్ రూమ్కి వచ్చేంత ఫుల్ చెక్ ఇన్ అయిపోయి మరి కొంచెము దేవస్థానంకి పోయి ఫస్ట్ టైం ఒక దర్శనం చేసుకొచ్చేస్తామంటే ఫుల్ విపరీతం రష్ ఉండే. పోతే ఎట్లో ట్రై చేస్తామని పోతే మా తమ్ముడు ఆకలి అని ఉండిపోయా. సో దాని నుంచి రాత్రి పయ్యం కాలేదు. అండ్ ఇప్పుడు రేపు పొద్దున్నేకి సో గైస్ పొద్దున్నే ఆయా ఫుల్ ప్లాన్ చేసుకోండి కుమార్ధార నదికి ఎట్లా మునిగేసి వస్తాం అనేసి. ఫైనల్గా లేస్ట్ మీ ఒక 4:30 అట్లే ఉండి 5:30 ఆయా. సో ఇప్పుడు మేము మాది రూమ్ దగ్గర ఎవరు ఫుల్ దిన్గా ఉంటుండే అనేసి కిందకి పోయి టీ కాఫీ కూడా ఏం తాగలే, అట్లే డైరెక్ట్ నేత్రావతి నదికి. సో గైస్ ఫైనల్గా ఆటో పట్టుకొని మేము నేత్రావతి నదికి వచ్చేసి ఎంతో 30 రూపీస్ ఏమో ఆయా. సో అక్కడి నుంచి నేత్రావతి నదికి వచ్చి అక్కడ మాత్రం చలి విపరీతంగా ఉండే. స్నానం చేసి నేను చన్నీళ్ళనే గైస్. సో గైస్ ఫైనల్గా ఏమవుతుంది అంటే ఇప్పుడు దిగుతుంది. ఫస్ట్ కూర్చోవాలని చూసి ఆమెటి పర్వాలే కదా అనేసి దిగేసి మా విపరీతం దిగులవుతాండి. గైస్ డన్ సూపర్గా. ఆ వీడియో చూస్తే కదా కొంచెం కామెడీగా ఉంటేనో పర్వాలే కానీ ఓకే డన్. దేవుడికి చేసుకోను చలో రూమ్కి పోతాం. అదే గైస్ వ్యూ సూపర్గా ఉంది. ఇప్పుడు పోయి అది దర్శనం చేసుకొని మీకు మాది నైట్ నేను రాత్రి చూపిలే, ఇప్పుడు చూపిస్తాను పదంగా ఫుల్గా చూపిస్తాను. गर्भसम्भूतं विद्युत्कान्तिसमप्रभं कुमारशक्तिहस्तं तं मङ्गलं प्रणमाम्यहम्. సో గైస్ లోపల వీడియో తీసాం కాలే, సో దాని నుంచి ఏమనుకోదండ. అండ్ దర్శనం మాత్రం నీట్గా అయ్యా. అట్లే ప్రసాదం తీసుకొని సో మేము మా రూమ్కి వచ్చేసి తిరగా వేరే ఆది సుబ్రహ్మణ్యకి పోయింది. పదండి చేద్దాం. సో గైస్ అట్లా నడుచుకొని టిఫిన్ అంతా తినుకొని దేవస్థానానికి పోయి ఇప్పుడు ఆది సుబ్రహ్మణ్యకి వచ్చినాము. వాటర్ వద్దూరికే ఉంది. సో గైస్ ఫైనల్గా అక్కడ కూడా అయిపోయా దర్శనము. అక్కడంతా దర్శనం చేసుకొని 2:30కి అంతా భోజనం చేసుకుని బస్ ఎక్కేసి బెంగళూరుకి వచ్చేస్తాం గైజ్. సో గైజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అమిత్ డూడ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ సపోర్ట్ us. Bye bye, see you all in next video.